అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రైవేట్ మద్యం పాలసీని నిర్వీర్యం చేస్తూ ఎక్సైజ్ శాఖను మెర్జీ చేస్తూ ఈరోజు అధికారికంగా గవర్నమెంట్ మద్యం షాపుల ద్వారా మద్యాన్ని విక్రయించింది. కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత ఈరోజు మద్యం పాలసీని పూర్తిగా మళ్ళీ పూర్వవైపును తెచ్చే విధంగా ఎక్సైజ్ శాఖను కూడాను ఏర్పాటు చేసి మొత్తం షాపులన్నీ కూడా ప్రైవేటీకరణ చేసేందుకు చేస్తున్న ప్రయత్నంలో మరో 36 గంటల పాటు టెండర్ల ప్రక్రియకి సమయం ఉన్నటువంటి ఈ తరుణంలో టెండర్లు మాత్రం దరఖాస్తులు దండిగా నమోదవుతున్నాయి అనడంలో ఎటువంటి అతిశక్తి లేదు. కాకపోతే ఈ టెండర్ల నమోదు విషయంలో మాత్రం రాజకీయ ప్రమేయం ఉందన్న విషయం మాత్రం ఇప్పటి వరకు పడినటువంటి సంఖ్య మాత్రం నిర్ధారిస్తుంది. 5 నియోజకవర్గాల పరిధిలో మాత్రం ఈరోజు 500 మాత్రమే నమోదు కాగా శ్రీకాకుళం నియోజకవర్గం పరిధిలో మాత్రం సుమారు 343 షాపులకు దరఖాస్తులు పడినాయి. ప్రస్తుతం రాజకీయ ప్రమేయం ఉంది అనడానికి ఆర్టీ వద్ద ప్రత్యక్ష సాక్ష్యాలు ఉన్నాయి. ఆ సాక్ష్యాల ఆధారంగా చూస్తే కనుక 12 ఎక్సైజ్ సర్కిల్ పరిధిలో మొత్తం చూస్తే 1123 టెండర్లు ఇప్పటివరకు దాఖలైనాయి. అందులో భాగంగానే శ్రీకాకుళం సర్కిల్ పరిధిలో మాత్రం 343 అప్లికేషన్ దాఖలు కాక ఆమదాలవలస పొందూరు పరిధిలో 86, 74 అప్లికేషన్ నమోదైనాయి. మొత్తం చూస్తే కనుక పాతపట్నం, అదేవిధంగా ఇచ్చాపురం, పలాస, టెక్కలి, నరసనపేట 5 నియోజకవర్గాల పరిధిలో ఉన్నటువంటి 7 సర్కిల్ పరిధిలో కేవలం 500 టెండర్లు దరఖాస్తయినాయి. అంటే ఇందులో రాజకీయ ప్రమేయం ఉంది. టెండర్దారులు బెదిరిస్తూ అంటే టెండర్లు వేయకుండా షాపులు దక్కించుకునేందుకు కూటమి నేతలు చేస్తున్న ప్రయత్నం మాత్రం ఇందులో మనకు స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తం 12 సర్కిల్ పరిధిలో 8 నియోజకవర్గాల పరిధిలో నుండి 12 ఎక్సైజ్ సర్కిల్ పరిధిలో ఇప్పటివరకు నమోదైన అప్లికేషన్లో కేవలం శ్రీకాకుళం నియోజకవర్గంతో పాటు రణస్థలం సర్కిల్ పరిధిలో 224 అప్లికేషన్, అది కూడా 15 షాపులకు గాను 224 టెండర్లు దాఖలు కాక పొందూరు సర్కిల్ పరిధిలో మాత్రం కేవలం 74, ఆమదాలవాల్ సర్కిల్ పరిధిలో 13 షాపులకు గాను 86 టెండర్లు మాత్రమే దాఖలైనాయి. నరసనపేట విషయానికి వస్తే మాత్రం నరసనపేట సర్కిల్లో 12 షాపులకు గాను 41, కోటబొమ్మాలిలో 15 షాపులు గాను 40, సోంపేటలో 12 షాపులు గాను 60, పలాసలో 15 షాపులు గాను 60, టెక్కల్లో అతి తక్కువగా 11 షాపులకు గాను 1:2 నిష్పత్తిలో 22 టెండర్లు మాత్రమే దాఖలై. అంటే అక్కడ మంత్రి ప్రాతినిధ్యం వస్తున్నటువంటి ఆ నియోజకవర్గంలో ఆ సర్కిల్ పరిధిలో కేవలం 22 అప్లికేషన్ దాఖలు కావడం మాత్రం రాజకీయ ప్రలోభం ఉందని మాత్రం స్పష్టమవుతుంది. మరో 36 గంటల సమయం ఉన్నటువంటి ఈ తరుణంలో ఆ నియోజకవర్గంలో ఆ సర్కిల్ పరిధిలో అంత తక్కువ మొత్తంలో టెండర్లు దాకడం వెనక మాత్రం వారి తాలూకు ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. ఇచ్చాపురం నియోజకవర్గం పరిధిలో ఉన్నటువంటి సర్కిల్ పరిధిలో 8 షాపులకు గాను కేవలం 65 మాత్రమే టెండర్లు దాఖలైనాయి. పాతపట్నం కాన్స్టిట్యున్సీకి సంబంధించిన కొత్తూరు 7 షాపులకు గాను 56, అదేవిధంగా పాతపట్నం 8 షాపులకు గాను 52 అప్లికేషన్ దాఖలైనాయి. ఇప్పటి వరకు వచ్చిన అప్లికేషన్ దాఖల్లో శ్రీకాకుళం నియోజకవర్గం సర్కిల్ పరిధిలో మాత్రం 343 టెండర్లు దాఖలు కావడం గరిష్టం. రణస్థలం అంటే ఇచ్చర్ల కాన్స్టిట్యున్సీ పరిధిలోనే ఉన్నటువంటి రణస్థలం సర్కిల్ పరిధిలో 15 షాపులకు గాను 224. అక్కడ టెండర్లు దాఖలు చేసే వారికి ఎటువంటి ప్రలోభాలు లేవని ఈ టెండర్లు వేసే ప్రక్రియ మాత్రం స్పష్టం చేస్తుంది. మరో 36 గంటల సమయం ఉన్న ఈ నేపథ్యంలో టెండర్లు వేసే వారికి మాత్రం బెదిరింపులకు పాల్పడుతున్నారని మాత్రం ఈ లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. ఏదైతే ఆఫ్లైన్ టెండర్లు వేసేందుకు వచ్చిన దరఖాస్తుదారులకు మాత్రం ఎక్సైజ్ శాఖ అధికారులు అన్ని మౌలిక సదుపాయాలతో కూడుకున్నటువంటి ప్రక్రియను మాత్రం అందుబాటులో ఉంచారు. ఇక్కడ ఆఫ్లైన్లో టెండర్ వేసేందుకు వచ్చిన వారికి డీడీల విషయంకి వచ్చిన బ్యాంకర్లను, అదేవిధంగా దాన్ని నిర్ధారించిన బ్యాంక్ సిబ్బందిని కూడా ఇక్కడ అందుబాటులో ఉంచారు. ప్రస్తుతం ఆఫ్లైన్లో టెండర్లు వేస్తున్నటువంటి దరఖాస్తుదారులు మనతో ఉన్నారు. ఇక్కడ ఆఫ్లైన్ టెండర్లకు ఎటువంటి సౌకర్యాలు ఎక్సైజ్ అధికారులు కల్పించారు? ఆఫ్లైన్ సౌలభ్యంగా ఉందా? ఆన్లైన్ ప్రక్రియకి ఎందుకు మీరు కనెక్ట్ అవ్వలేకపోతే? ఆఫ్లైన్ కూడా చాలా సౌలభ్యంగా ఉంది. డిపార్ట్మెంట్ వారు అన్ని ఏర్పాట్లు చేశారు. అందరికీ తెలిసి తెలియని ఎవరు వచ్చినా గైడ్ చేస్తున్నారు. నీట్గా అప్లికేషన్ ఏమైనా తప్పులు ఉంటే వాళ్ళే సరిచేసి ఈ విధంగా చేయండి అని చెప్తున్నారు. ఇక్కడైతే ఏర్పాట్లు అన్నీ బాగున్నాయి, చక్కగానే రిసీవ్ చేసుకుంటున్నారు. అప్లికేషన్ మీద గజెట్ ఆఫీస్ సంతకం కావాలి, బ్యాంకుల్లో డీడీ మీరు ఇచ్చిన డీడీ ఒరిజినల్లా కాదని కూడా నిర్ధారించాలి. దానికి సంబంధించి బ్యాంక్ అధికారులతో పాటు గజెట్ ఆఫీస్ని కూడా ఇక్కడ అందుబాటులో ఉంచారు. అన్నీ అందుబాటులో ఉన్నాయి సార్, అన్నీ ఏమి ఇబ్బంది లేదు. బయట బోర్డులు కూడా, నోటీస్ బోర్డులో కూడా ఏం చేయలేనిది పెట్టారు. డీడీలు ఏమైనా వాళ్ళే చెక్ చేసుకుంటున్నారు. ఓకే టిక్ కొట్టేసి అప్లికేషన్లో ఆఫ్లైన్లో తీసుకుంటున్నారు. ఎటువంటి ఇబ్బంది. ఎవరైతే ఆన్లైన్ ప్రక్రియకి పూర్తిగా అవగాహన లేదో వారందరూ కూడా ఆఫ్లైన్లో అందుబాటులో ఉంచేందుకు చేస్తున్న ప్రయత్నంలో ఎక్సైజ్ శాఖ అధికారులు దరఖాస్తుదారులకు కావాల్సిన మౌలిక సదుపాయాలతో పాటు వారికి అవసరమైనటువంటి
ఎవరైతే గజెట్ ఆఫీసులు కావచ్చు, లేకపోతే డీడీ నిర్ధారణ కోసం బ్యాంక్ అధికారులు కూడాను అందుబాటులో ఉంచారు. ఈ నేపథ్యంలోనే శ్రీకాకుళం సర్కిల్ పరిధిలో ప్రస్తుతం మనం చూస్తే కనుక దండిగా అప్లికేషన్ దాఖలయ్యడానికి 32 షాపులు గాను 343 అప్లికేషన్ దాఖలయ్యంటే శ్రీకాకుళం నియోజకవర్గం రూరల్ కనెక్టివిటీలో ఉన్నటువంటి సర్కిల్ పరిధిలో ఇంత పెద్ద మొత్తంలో అప్లికేషన్ దాఖలయ్యంటే ఇక్కడ ఎటువంటి బెదిరింపులు లేవనేది మాత్రం స్పష్టమవుతుంది. మరోవైపు చూస్తే కనుక రణస్థలం సర్కిల్ పరిధిలో కేవలం 15 షాపులకు గాను 224 టెండర్లు ఇప్పటికే దాఖలైనవి. కేవలం ఆమదాలవలస నియోజకవర్గంలో ఆమదాలవలస పరిధిలో ఉన్న ఆమదాలవలస సర్కిల్ 13 షాపులకు గాను 86, అదేవిధంగా పొందూరు సర్కిల్ పరిధిలో 10 షాపులకు గాను 74 టెండర్లు దాఖలయ్యంటే అక్కడ రాజకీయ ఒత్తిళ్లు మాత్రం సుస్పష్టంగా కనిపిస్తాయి. టెండర్లు వేసేందుకు ఆన్లైన్ ప్రక్రియ అందుబాటులో ఉన్నప్పుడు కూడా ఆన్లైన్ ఎవరైనా కూడాను టెండర్లు కోడ్ చేసుకోవచ్చు, కానీ అక్కడ మాత్రం రాజకీయ బెదిరింపులు ఉన్నాయి. మరోవైపు చూస్తే కనుక నరసన్నపేట, టెక్కలి, పలాస, ఇచ్చాపురం, పాతపట్నం ఈ నియోజకవర్గాల పరిధిలో ఉన్న షాపులన్నింటిలో కూడాను తక్కువ మొత్తంలో టెండర్లు దాఖలవుతున్నాయంటే అక్కడ రాజకీయ ఒత్తిళ్లు ఏ మేరకు ఉన్నాయని మాత్రం మనకు సుస్పష్టంగా కనిపిస్తుంది. మరో 34 గంటల సమయం ఈ నేపథ్యంలో ఈరోజు రేపు మాత్రం ఈ టెండర్ ప్రక్రియను దాఖలు చేయాలి. ఓవైపు ఆన్లైన్ ప్రక్రియను అందుబాటులో ఉంచినా మరోవైపు ఆఫ్లైన్ ప్రక్రియ ద్వారా ఈ టెండర్ ప్రక్రియకి మాత్రం పూర్తి స్థాయిలో ఎక్సైజ్ శాఖ అధికారులు సహకరిస్తున్నప్పుడు కూడా టెండర్దారులు నిర్భయంగా వచ్చి షాపుల కోసం టెండర్లు వేసేందుకు మాత్రం అధికారులు అంటే అధికార పార్టీ నేతల ఒత్తిడి సుస్పష్టంగా కనిపిస్తుంది. టెక్కలి సర్కిల్ పరిధిలో కనీసం 11 షాపులకు గాను ఇప్పటి వరకు 22 టెండర్లు మాత్రమే వచ్చాయంటే అక్కడ మంత్రి ప్రాతినిధ్యం వస్తున్నటువంటి ఆ నియోజకవర్గం ఆ సర్కిల్ పరిధిలో ఇంత తక్కువ మొత్తంలో టెండర్లు దాఖలవునంటే ప్రభుత్వ ఆదాయాన్ని గండి కొట్టేందుకు వారు చేస్తున్న ప్రయత్నం అని మాత్రం మనకు స్పష్టమవుతుంది. ఈసారి ప్రభుత్వం మాత్రం ప్రతిష్టాత్మకంగా రాష్ట్రానికి రెవెన్యూ రావాలి, 2 లక్షల రూపాయల అప్లికేషన్ నాన్ రిఫండబుల్తో పాటు ఏ షాపులకి ఎంతెంత మొత్తం కట్టాలి ఆ కట్టే విషయంలో కూడాను షాపులు చేదిక్కించుకునే వారు మాత్రం వాటికి టెండర్లు చేసేందుకు వస్తున్నటువంటి ప్రక్రియలో రాజకీయ ప్రమేయం సుస్పష్టంగా ఉంది. వారి ఒత్తిళ్ల కారణంగానే టెండర్దారులు నిర్భయంగా వచ్చి ఆన్లైన్లో టెండర్ వేసినా కూడా రేపు షాపు అదృష్టవశాత్తు వారికి కనుక అది దక్కినా కూడా అక్కడ షాప్ నిర్వహణలో ఎక్కడ వారి నుండి బెదిరింపులు వస్తాయనే ఉద్దేశంతో టెండర్లు వేసేందుకు ముందుకు రావడం లేదని మాత్రం ఈ డిజిట్ స్పష్టం వస్తుంది. కేవలం ఆమదాలవలస నియోజకవర్గ పరిధిలో నుండి 2 సర్కిళ్ళు, టెక్కలితో పాటు పలాస, ఇచ్చాపురం, పాతపట్నం, నరసన్నపేట ఈ 5 నియోజకవర్గాల్లో కూడాను తక్కువ మొత్తంలో అంటే మొత్తం అక్కడ చూస్తే కనుక సుమారు 60 షాపులకు గాను 500 టెండర్లు మాత్రం ఇప్పటివరకు దాఖలయ్యాయి. రాజకీయ ప్రమేయం మాత్రం పూర్తి స్థాయిలో ఉంది అనడానికి తక్కువ మొత్తంలో నమోదైనటువంటి ఈ టెండర్ల అప్లికేషన్ మాత్రం స్పష్టం చేస్తున్నాం. మరి ఈ విషయంలో మరో 36 గంటల సమయం ఉంటే ఈ తరుణంలో ఈ బెదిరింపులను అతిక్రమించి టెండర్దారులు నిర్భయంగా ఆన్లైన్ కావచ్చు ఆఫ్లైన్లో కాదు టెండర్లు వేసేందుకు ముందుకు వస్తారా, లేదా ఇవి బెదిరింపులు పాల్పడి రాష్ట్ర ప్రభుత్వాన్ని గండి కొట్టే విధంగా కూటమి నేతలే రాష్ట్ర ఆదాయాన్ని గండి కొట్టేందుకు వీరు చేస్తున్న ప్రయత్నంలో రాష్ట్ర ఆదాయం మాత్రం దండిగా పడిపోయే అవకాశం ఉంది. వారు మాత్రం సుమారు 3,500 షాపులకు గాను రాష్ట్ర వ్యాప్తంగా 40,000 అప్లికేషన్లు వస్తాయని వారు వేసుకున్న అంచనాలకు మాత్రం ఈరోజు తారుమారయ్యే పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు 20,000 అప్లికేషన్లు మాత్రమే దాఖలు కావడం, మరో 36 గంటల్లో ఈ బెదిరింపులు కనుక పక్కన పెట్టకపోతే ఈరోజు టెండర్దారులు స్వచ్ఛందంగా వచ్చి ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ టెండర్లు వేసేందుకు బెదిరింపుల ప్రక్రియకు మాత్రం అధిష్టానం చెక్ పెట్టాలి. షాపు చేజెక్కించుకున్న వారు మాత్రం వారికి నిర్భయంగా టెండర్ దాఖలు చేసేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు కూడా చేయాలి. ఇప్పటికే ఆన్లైన్లో దండిగా టెండర్లకు నమోదవుతున్నాయి, ఆఫ్లైన్లో వచ్చిన వారు మాత్రం బెదిరింపులు పాల్పడుతున్నారు అనడానికి ఇప్పటివరకు నమోదైనటువంటి అప్లికేషన్ సంఖ్య మాత్రం స్పష్టం చేస్తున్నాయి. జిల్లాలో ఉన్నటువంటి 12 ఎక్సైజ్ సర్కిల్ పరిధిలో 8 నియోజకవర్గంలో ఈ షాపుల్లో ఇప్పటి వరకు 1,123 షాపులు మాత్రమే టెండర్లు నమోదైనాయి. ఈ 158 షాపులకు గాను ఇంత తక్కువ మొత్తంలో అప్లికేషన్లు దాఖలు కావడం వెనుక అధికార పార్టీకి సంబంధించిన నేతల ఒత్తిళ్లే దీనికి కారణమని మాత్రం ఆర్టీ వద్ద ఉన్నటువంటి ఈ డిజిట్ స్పష్టం చేస్తే మరి ఈ బెదిరింపులు మాత్రం వారికి నిర్భయంగా టెండర్లు దాఖలు చేసుకునే అవకాశం కల్పిస్తారా, లేదా మరి ఇంకా ఇవి డబుల్ డిజిట్లో టెండర్లు నమోదవుతాయా, లేకపోతే ఇంతకంటే తక్కువ టెండర్లు నమోదవుతాయి అనే విషయం వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, ఆర్టీవీ, శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.